అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నెట్టూరి లక్ష్మణరావు గారు రచించిన మాస భ్రమణం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. 1వ తేదీ, సమయం మధ్యాహ్నం 2:15 కావస్తోంది. రాధా, సాయంత్రం 6 గంటలకల్లా పిల్లలతో రెడీగా ఉండబోయ్, ఫస్ట్ షోకి వెళ్దాం. సంధ్యా థియేటర్లో నా ఫేవరెట్ హీరో పిక్చర్ రిలీజ్ అయింది. మా ఆఫీస్ అటెండర్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ తెప్పిస్తాను అన్నాడు స్కూటర్ని స్టార్ట్ చేస్తూ ఆఫీస్కి బయలుదేరుతున్న ఆమె భర్త వెంకటరమణ. అలాగేనండి అందామె వాకిట్లో నిల్చుని. చిరునవ్వుతో భర్త స్కూటర్ వీధి మలుపు తిరిగే వరకు అలానే చూసి లోపలికి వెళ్ళింది. స్కూటర్పై వెళ్తున్న వెంకటరమణ ఈరోజు చాలా హుషారుగా ఉండటంతో దారంట చిన్నగా విజిల్ సాంగ్స్ పాడుతున్నాడు. ఆఫీసు గేటు దగ్గరకు చేరుకోవటంతో అప్పటి వరకు పాడుతున్న విజిల్ సాంగ్ ని కట్ చేశాడు. స్కూటర్ని పార్కింగ్ స్టాండ్ లో ఉంచి లాక్ చేశాడు. నమస్తే సార్ అని వినిపించటంతో అటువైపు చూసిన వెంకటరమణకు ఎదురుగా అటెండర్ గురునాథం కనిపించాడు. నమస్తే అంటూ స్కూటర్ కీస్ ని ప్యాంట్ బ్యాక్ పాకెట్ లో వేసుకున్నాడు. గురునాథం, నువ్వు ఏమీ అనుకోనంటే నాకు చిన్న పని చేసి పెడతావా? భలే వారే సార్, మీకు నేనెప్పుడైనా కాదన్నానా అన్నాడు గురునాథం తన గార పళ్ళని ఇకిలిస్తూ. మరేం లేదు, సంధ్యా థియేటర్కెళ్లే అడ్వాన్స్ బుకింగ్ లో ఫస్ట్ షోకి 4 రిజర్వ్డ్ టికెట్స్ తెచ్చి పెట్టాలి. అలాగే అంటూ వెంకటరమణ దగ్గర 100 రూపాయల నోటును తీసుకుని సైకిల్ స్టాండ్ వైపు దారి తీశాడు గురునాథం. అతను వెళుతుంటే ఓ పనైపోయిందన్న లుక్స్ తో చూశాడు వెంకటరమణ. ఆ రోజు ఫస్ట్ తారీఖు కావటంచే సెలవు పెట్టిన సిబ్బంది లేని కారణంగా ఫుల్ అటెండెన్స్ తో ఆఫీస్ అంతా కలకల్లాడుతూ మహా సందడిగా ఉంది. స్టాఫ్ అందరి ముఖాల్లో చిరునవ్వు తాండవించసాగింది. వెంకటరమణ తన కటింగ్స్ పోను మిగిలిన 7,500 రూపాయల జీతాన్ని తీసుకుని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. అక్విడెన్స్ ఫామ్ పై రెవెన్యూ స్టాంపును అంటించి సంతకం చేసి ఇచ్చాడు. ఆ రోజు ఆఫీసు కార్యక్రమమంతా ఏదో మొక్కుబడిగా సాగిందే తప్ప ఒక్క పని పూర్తి చేయలేకపోయాడు వెంకటరమణ. దాదాపు అన్ని సెక్షన్స్ లోనూ పని అలానే ఉందనిపించింది అతనికి, స్టాఫ్ అందరి సంభాషణను బట్టి. ఇంతలో గోడ గడియారం ఠంగ్ ఠంగుమని 5 సార్లు మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్టాఫ్ అంతా ఒక్కసారిగా హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకొని తమ సంభాషణలకు ఫుల్ స్టాప్ పెట్టారు. క్యారియర్స్ సర్దుకొని ఒక్కొక్కరు ఆఫీస్ నుండి బయటపడసాగారు. పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ ని ఛేదించుకుని ఉస్సూరంటూ ఎలాగో ఇల్లు చేరాడు వెంకటరమణ. రెడీగా ఉన్నావా అన్నాడు అతడు వాకిట్లోనే నిల్చునున్న భార్య అలంకరణను చూసి. అవునన్నట్టుగా తలూపింది రాధ, చిరునవ్వుతో చీరను మరోసారి సవరించుకుంటూ. వెంకటరమణ డ్రెస్ ని విడిచి టవల్ని నడుముకు చుట్టుకుని బాత్రూంలో దూరాడు. అయితే 5 నిమిషాల్లో స్నానాన్ని ముగించి ట్రిమ్గా తయారయ్యాడు. స్కూటర్ని స్టార్ట్ చేసి భార్య 2 పిల్లలతో కలిసి సినిమా థియేటర్కు చేరుకున్నాడు. అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కావటం చేత నేరుగా థియేటర్కి వెళ్లి తమ నెంబర్ సీట్లలో ఆసీనులయ్యారు. ఇంటర్వెల్లో అందరూ కూల్ డ్రింక్ తాగారు. సినిమా పూర్తయిన తర్వాత హోటల్కెళ్లి భోజనం చేసి ఇంటికి దారి తీశాడు వెంకటరమణ భార్యా పిల్లలతో. మర్నాడు ఉదయం, ఏమోయ్ రాధా, ఇదిగో మన ఫ్యామిలీ బడ్జెట్టు, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి సుమా అంటూ జోబులోని జీతాన్ని తీసిచ్చాడు వెంకటరమణ భార్యకు. డబ్బునందుకున్న ఆమె వాటిని కళ్ళకద్దుకుంది. అలాగేనండి మహానుభావ, నేనేమి మీ కంటికి దుబారా చేసే మనిషిలా కనబడుతున్నానా ఏమిటి అందామే వాటిని బీరువాలో పెట్టి డోర్ని మూసేసి లాక్ చేస్తూ. 11వ తేదీ, వెంకటరమణ ఆఫీస్కు బయలుదేరటానికి సిద్ధమవుతున్నాడు. రాధ క్యారియర్ని సర్ది అతని చేతికిచ్చి బెడ్రూంలోకి వెళ్ళింది. వెంకటరమణ ఆమెను అనుసరించాడు. ఏమండి, ఇంటద్దె, పాలు, సరుకులు, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, పిల్లల స్కూల్ ఫీజు, ఇన్స్టాల్మెంట్స్ అమౌంటు వగైరా వగైరా చెల్లింపులన్నీ జరిగిపోయాయి. ఇక నా దగ్గర 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి అంది రాధ డబుల్ కాట్ పైనున్న దుప్పటిని తీసి మడత వేస్తూ. ఫ్యామిలీ ఖర్చును ఎప్పటికప్పుడు భర్తకు తెలుపుతూ అప్పటి వరకున్న మిగులు బడ్జెట్ ని గుర్తు చేయటం రాధకు ఆనవాయితీ. సరేలేవోయ్, ఇప్పుడు నేనేమన్నా కాదన్నానా అంటూ వెంకటరమణ చిరునవ్వు నవ్వి స్కూటర్ని బయటకు తీసి స్టార్ట్ చేయబోయాడు. ఇంతలో పోస్ట్ అన్న కేక వినబట్టంతో గేటు దగ్గరికి వెళ్లిన వెంకటరమణ 2 ఎన్వలప్ కవర్లను అందించి వెళ్లిపోయాడు పోస్ట్ మ్యాన్.
ఎక్కడ్నించి వచ్చాయని ఫ్రమ్ అడ్రస్ చూడగా రెండింటి మీద రాయలేదు. లోపలికెళ్లి సోఫాలో కూర్చుని అందులో మొదటి కవర్ని చించి చదవసాగాడు వెంకటరమణ. ఇంతలో రాధ వచ్చి అతని పక్కన కూర్చుంది. ఏమోయ్ రాధా, వింటున్నావు కదూ అన్న అతని ప్రశ్నకు అవునన్నట్టుగా తలోపింది రాధ. ప్రియమైన వెంకటరమణకు, మీ తండ్రి ఆశీర్వదించి వ్రాయినది. నాకు ఈ మధ్య ఆరోగ్యం బావుండటం లేదు. ఈ పల్లెటూరులో సరైన వైద్య సౌకర్యం లేదు. ఇబ్బంది పడుతున్నాను. అందుచేత నీ దగ్గరకొచ్చి అక్కడ స్పెషలిస్ట్ చేత చూపించుకొని మందులు తీసుకొని ఓ 4 రోజుల పాటు ఉండి విశ్రాంతి తీసుకుందాము అనుకుంటున్నాను. కావున 2 రోజుల్లో బయలుదేరి వస్తున్నాను. ఇట్లు మీ నాన్న సారంగపాణి. తర్వాత రెండో ఉత్తరాన్ని చించి చదవసాగాడు వెంకటరమణ. అది రాధకు వాళ్లమ్మ కౌసల్యాదేవి రాసింది. బంగారు తల్లి రాధకు, మీ అమ్మ దీవించి రాయినది. ఉభయ కుశలోపరి. ఇక్కడ మీ నాన్నగారి అలవాట్లలో ఎలాంటి మార్పు లేదు. ఆ ముదనష్టపు తాగుడుతో ఇల్లును గుల్ల చేస్తున్నాడు. రిటైర్ అయినప్పటి నుండి పనిలేక మరీ ఇంట్లోనే తాగుతున్నాడు. దాంతో వచ్చే ఆ పెన్షన్ ఏమాత్రం సరిపోక రోజురోజుకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కాసాగాయి. ఆయనలో మార్పు వస్తుందన్న ఆశ నాలో ఏ కొసానా లేదు. నాకిక్కడ మనశ్శాంతిగా లేదు. అందుకే అక్కడికొచ్చి ఓ 4 రోజుల పాటు నీ దగ్గర ఉందాం అనుకుంటున్నాను. కావున 2 రోజుల్లో బయలుదేరి వస్తున్నాను. ఇట్లు మీ అమ్మ కౌసల్యాదేవి. ఆ 2 ఉత్తరాలను చదివిన వెంకటరమణ విన్న రాధ గట్టిగా నిట్టూర్చారు. కారణం, అలాంటి ఉత్తరాలు అప్పుడప్పుడు రావటం. అవి వారి ఫ్యామిలీ బడ్జెట్ని తారుమారు చేసి లో బడ్జెట్ ఏర్పడటం అనుభవసారమే. వెంకటరమణ వాచికేసి చూసుకుని హడావడిగా స్కూటర్ని స్టార్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు. నెలాఖరు. వెంకటరమణ సోఫాలో కూర్చొని పేపర్ తిరగేస్తున్నాడు. రాధ కాఫీ కప్పును తెచ్చి అతనికి అందించింది. అతను సిప్ చేయసాగాడు. ఏమండి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. వెళ్ళి తీసుకురాకూడదు అంది రాధ భర్త చేతికి బ్యాగ్ను అందిస్తూ. వెంకటరమణ ఆమెను చెప్పిన సరుకులన్నీ ఖాతా పుస్తకంలో రాసుకుని పచారీ షాప్కెళ్లబోయాడు. ఇదిగో అమ్మాయి రాధ, అలాగే నాకు 4 టాయిలెట్ సోప్సు, మంచి టాల్కమ్ పౌడర్ని తెప్పించు. నీకు తెలుసుగా, మొదట్నుంచి నేను సపరేట్ సోపుని వాడతానని అంది రాధ తల్లి కౌసల్యాదేవి గారాలు పోతూ. వాటిని ఖాతా పుస్తకంలో రాయాలా వద్దని సందిగ్ధంలో పడిపోయాడు వెంకటరమణ. రాధ మొహాన్ని ఒకసారి చూసేసరికి వాటిని రాయాలని నిర్ణయించుకున్నాడు. వియ్యపురాలు అలా ఆర్డర్ వేస్తుంటే తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా చూశాడు వెంకటరమణ తండ్రి సారంగపాణి. ఒరే అబ్బాయి, అలాగే నాకు కాస్త కాస్ట్లీ సిగార్స్ బండిలొకటి, నాసిరకం కాని నస్యం డబ్బాలు 4 తెప్పించు అన్నాడు సారంగపాణి చిద్విలాసంగా. ఇక తప్పదన్నట్టు తండ్రి అత్తగారు జారీ చేసిన వాటిని లిస్టులో చేర్చాడు వెంకటరమణ మనసులో గొనుక్కుంటూ. రాధ అందించిన బ్యాగ్ను అందుకొని అలాగేనంటూ వెంకటరమణ బయటికెళ్లిపోయాడు. గంట తర్వాత సరుకులను తీసుకుని ఇంటికొచ్చాడు వెంకటరమణ ధీమాగా. ఏవండి, చిన్నదానికి ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా? అల్మరా లోపల ఉన్న హెయిర్ ఆయిల్ సీసాను అజాగ్రత్తగా తీస్తుండటంతో అది జారి కింద పడి పగిలిపోయింది. దాంతో కంగారు పడినది చూసుకోకుండా పగిలిన సీసా ముక్కలపైన కాలు వేసేసరికి తెగి ఎంత రక్తం కారిందనుకున్నారు? ముందు నేను ఫస్ట్ ఎయిడ్ చేశాననుకో. వెంటనే మీరు దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ గారికి చూపించి బ్యాండేజీ వేయించుకురండి. సరుకులు తీసుకుని ఇంట్లోకొచ్చిన భర్తకు వాకిట్లోనే గుక్క తిప్పుకోకుండా ఏకరవ పెట్టింది రాధ కళ్ళొత్తుకుంటూ. దాంతో వెంకటరమణ పాపను స్కూటర్ పైన కూర్చోబెట్టుకుని కంగారుగా హాస్పిటల్కు బయలుదేరాడు. అరగంట తర్వాత ఇల్లు చేరాడు వెంకటరమణ ఉస్సూరంటూ, పాపకు బ్యాండేజీ చేయించి. ఇంట్లోకొచ్చి రాగానే మళ్లీ క్లాస్ తీసుకుంది రాధ భర్తకు. ఏమండి, మీ సుపుత్రుడు ఎంత ఘనకార్యం చేశాడో తెలుసా? ఇంట్లో క్రికెట్ బంతిని విసిరి టీవీ అద్దాన్ని భళ్ళున పగలగొట్టేశాడు. దాని వెంటనే తీసుకెళ్లి రిపేర్ చేయించరు? పైగా ఈ మధ్య టీవీలో రోజుకి 3 పూటలా సినిమాలాయే. చూడకుంటే మిస్ అయిపోము అంది రాధ. అది విన్న వెంకటరమణకు మతిపోయినంత పనైంది. ఛీ, ప్రమాదాలు, ఇబ్బందులు అన్నీ కలిసికట్టుగా ఒకేసారి నెలాఖరులోనే రావాలా? వీటికొక సమయం, సందర్భం లేదు. అసహనాన్ని ప్రదర్శించాడు వెంకటరమణ ఉండబట్టలేక. పైగా తన ఖాళీ జోబు వెక్కిరిస్తూ ఉండటంతో అతనికి మరీ చిర్రెత్తుకొచ్చింది. పాపకు జరిగిన ప్రమాదానికి, బాబు చేసిన అల్లరి చేష్టకు కంగుతిన్న భర్త
అనీజీగా ఉండటాన్ని గమనించింది రాధ. చూడండి, సాగరంలో ఆటుపోట్లు, సంసారంలో ఇబ్బందులు రావటం చాలా సహజం. మనకు ఇబ్బందులు వచ్చాయని సమయానికి డబ్బు లేదని ఆ నెలాఖరుకు ఎలా తెలుస్తుందండి? జరిగేవి జరగకుండా ఎవరికోసం ఆగవు అంది రాధ భర్తను అనునయిస్తూ. భార్య మాటలను అవగాహన చేసుకుంటున్న వెంకటరమణ మదిలో మాసభ్రమణం మెదిలింది. రేపు మొదటి తేదీ అని జ్ఞాపకం వచ్చేసరికి అంతలోనే ఆనందం కలిగింది వెంకటరమణలో. ఇది ఇంటింటి రామాయణమే కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.